ఇక సర్కారు దవాఖానాలకు ఐఏఎస్ అధికారులే బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ఐఏఎస్ అధికారి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ తమ సతీమణి గౌతమిని ప్రసవం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కావడంతో గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ శోభా నేతృత్వంలోని వైద్య బృందం సిజేరియన్ డెలివరీ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఖమ్మం జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనూ గౌతమ్ తన భార్య తొలి కాన్పును అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించారు. ఒక్క గౌతమ్ అనే కాకుండా జిల్లాలో పలువురు కలెక్టర్లు కూడా తమతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణిని ప్రసవం కోసం గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన సతీమణికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించారు. ఇటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనారోగ్యంతో బాధపడుతూ అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలోని చెవి, ముక్కు, గొంతు విభాగంలో చేరారు. వైద్యుల సూచనల మేరకు అక్కడే ముక్కుకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.